అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏదైనా మిల్లెట్స్ తోటి మనం రైస్ వండుకున్నామనుకోండి, అది మిగిలిపోతే ఏం చేయాలి? అది ఎలా మనము యూజ్ చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుందో మీకు తెలియజేస్తాను. అయితే ఏ మిల్లెట్స్ అయినా గూడా మనం 7, 8 గంటలు ముందుగా నానబెట్టుకొని వండుకోవాలండి. నేనెప్పుడైనా మట్టి పాత్రలో చూయించాను. ఈసారి మాత్రం మందపాటి స్టీల్ పాత్రలో కుక్ చేసుకున్నాను. రాతిండి గాని, అల్యూమినియం వాటిల్లో వండకూడదండి. ఇత్తడివి, స్టీలు మరియు మట్టి పాత్రలలోనే వండుకోవాలి. ఇలా వంట చేసిన తర్వాత ఇది ఉడికింది లేనిది చూడాలంటే ఒక మెతుకు పట్టుకున్నాం అనుకోండి, మెత్తగా అయితే ఉడికిపోయినట్టు. అయితే ఉదయం వండుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలండి. 7, 8 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. 1కి 4 గాని, 5 గాని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలు చేశానండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను ఎలా వండుకోవాలన్నది. అయితే ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ఎసరుండగానే బంద్ జేసుకోవాలండి. అది లో ఫ్లేమ్‌లో ఉంచి మంచిగా గుంజుకుంటదనమాట. ఆ ఎసరు పూర్తిగా అయిపోతది. అంటే మేము మరీ పొడి పొడిగా తినమండి. కొంచెం ముద్ద ముద్దగానే తింటాము. ఇలా ఉంచేసుకొని తిన్న తర్వాత కొంచెం మిగిలిపోయిందనమాట. చూడండి ఈ స్టీలు పాత్ర అయినా గూడా ఏం అడగంటలే ఎంత పొడి పొడిగా అయిందో చూడండి ఇప్పుడు మొత్తం. అంటే చల్లారిన తర్వాత అలా అవుతుందనమాట. ఇది నేను ఒక దీంట్లోకి ఏం చేశానంటే ఇది నైటు అది మిగిలింది అలా వేస్ట్ చేయకుండా దాంట్లో కొన్ని మొత్తం దగ్గరకనేసుకొని పాలు పోసుకున్నానండి. పాలు పోసి ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని, ఒక కాటన్ క్లాత్ చుట్టేసుకోవాలనమాట తోడేసుకొని. అయితే మనకు ఈ ఊదలల్లో మాత్రం చాలా మంచి ఉపయోగాలున్నాయండి. కిడ్నీ ఫంక్షన్ అయినా, లివర్ ఫంక్షన్ అయినా చాలా మంచిగా జరగాలంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా క్లీన్ చేసేస్తుంది. అలాగే మనకు జాండీస్ అయినప్పుడైనా, లివర్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా గూడా ఈ ఊదలు బాగా ఉపయోగపడతాయండి. మన డైట్‌లో ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ ఊదల్ని. ఇలా కట్టేసుకొని, ఒక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి. మరుసటి రోజు ఉదయం తిన్నామనుకోండి, ఏ వడ, ఇడ్లీ, దోస ఏ టిఫిన్ అక్కర్లేకుండా ఇది చాలా బలవర్ధకమైనదండి. దీంట్లో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్‌లు గూడా దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయన్నమాట దీంట్లో. పెరుగన్నంలో ఉల్లిపాయ, మిరపకాయ కాంబినేషన్‌లో తిన్నామనుకోండి, అది శరీరంలోని వేడిని తగ్గించి చలవని చేస్తుందనమాట. అలాగే నేను నిమ్మకాయ చట్నీ ఉన్నదండి. దాన్నైనా మనం ఏదైనా గోంగూర గాని, ఏదైనా కొంచెం నంచుకుంటూ తిన్నారనుకోండి టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుందండి. ఇంతకంటే మనకు కావాల్సిందేముందండి చెప్పండి? ఇలాంటివి ట్రై చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలండి. ఏ వ్యాధి రాకముందే మనము ఇలాంటివి తింటూ ఉన్నారనుకోండి, చాలా బావుంటుంది. అయితే మిల్లెట్స్ ఎలా వండుకోవాలి, ఏ విధంగా అన్న కొన్ని వీడియోలు గూడా చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.